భారత్ మాతాకి ఈనాటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మట్టా మంగరాజు గారికి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు శ్రీ సత్తి వెంకటరెడ్డి గారికి, పెద్దలు దాసరి ధర్మరాజు గారికి, మండల అధ్యక్షులు ఎనకోటి బాపన్న దొర గారికి, బత్తుల నానాజీ గారికి తదితర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవ్వారి జయగాదలించుక వర్ణింప సత్కవుల కళాలు సార్థకత నుందు, ఎవ్వారి రూపులొక్కింత రూపింప శిల్పుల కళాకృతి మహోజ్వలతగాంచు, ఎవ్వారి జయగీతులించుక పాడగా గాయకుల కంఠములు ధన్యత గడించు, ఎవ్వారి పదధూళి రవ్వంత సోకిన భూదేవి నిలువెల్ల పులకరించు, నభము మార్మోగు విజయ దుందుబులు త్యగదనులైన సత్యవర్తనులు వారు, జాతి రత్నాలు వారు, శాశ్వతులు వారు, పవనులు వారు, ధన్య జీవనులు వారు. ఈ దేశంలో పుట్టినటువంటి జాతి రత్నాలలో మొట్టమొదటి జాతి రత్నం మహాత్మా జ్యోతిరావు పూలే. 1927 ఆయన ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆయన ఒక సాధారణమైనటువంటి పూలు అమ్ముకునేటటువంటి గోవిందరావు అనేటటువంటి ఒక వ్యాపారి కొడుకుగా పుట్టి, ఆయన చిన్నతనం నుండి అభ్యుదయ భావాలతో స్త్రీ యొక్క ఆ విద్యను ప్రోత్సహిస్తూ, స్త్రీకి సమానత్వం కోసం మహిళా విద్యను ప్రోత్సహించినటువంటి సంఘ సంస్కర్త. అటువంటి మహనీయుల యొక్క కృషితోటే ఈవేళ దేశం విద్యారంగంలో ముందడుగు వేస్తుంది. అటువంటి మహాత్ముడి యొక్క జయంతిని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.